ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక ఫీమేల్ అనేది ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళారు అంటే అసలు వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు అనేది అడ్వైస్ చేస్తాము అండ్ ఆ టెస్ట్స్కి రీజన్ అనేది ఏంటి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా ఒక ఫీమేల్ ఫర్టిలిటీ క్లినిక్కి ఎంటర్ అయినప్పుడు ఇనీషియల్గా తీసుకునేది హిస్టరీ. ఈ హిస్టరీలో మనకు చాలా ఫ్యాక్టర్స్ అనేవి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, తన మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎలా ఉంది, అది ఎవ్రీ మంత్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది ఒకటి. అండ్ ఆ సైకిల్ డ్యూరేషన్ ఎంత, పీరియడ్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం. ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా ఇంతకుముందు హిస్టరీ ఆఫ్ ప్రెగ్నెన్సీలు ఏమన్నా ఉన్నాయా, ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ లాగేమన్నా అయ్యిందా, ఇది కూడా మనం చూసుకోవాలి. మెడికల్ హిస్టరీ అంటే ఏమైనా డయాబెటిస్, థైరాయిడ్, ఆస్తమా ఇలాంటి వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇంకా హార్మోనల్ ఇష్యూస్, ఈ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇన్ కేస్ థైరాయిడ్ ఉంది అంటే ఆ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా, ఎంత డోస్ అనేది వాడుకుంటున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్, లోకల్ ఎగ్జామినేషన్ పర్స్పెక్యులం ద్వారా చేసినప్పుడు వాళ్ళ సర్విక్స్ ఎలా ఉంది, సర్వైకల్ అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సర్విక్స్ దగ్గర ఏమైనా కానీ పాలిప్ లాగా అబ్స్ట్రక్ట్ చేస్తుందా, ఆరల్స్ సర్వైకల్ స్టీనోసిస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఫర్దర్గా మనము లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఇంటర్నల్గా తన గర్భసంచి, అండాశయాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. అది ఎలా చూడొచ్చు అంటే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్, ఈవెన్ 2D అల్ట్రాసౌండ్లో కూడా తన యూట్రస్ షేప్ ఎలా ఉంది, ఆ యూట్రస్ షేప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సైజ్ ఎలా ఉంది, సైజ్ చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, లేకపోతే మీడియం సైజులో నార్మల్గా ఉందా అనేది చూడాలి. చిన్నగా ఉంది అంటే వీళ్ళకి ఏమన్నా పువర్ ఒవేరియన్ రిజర్వ్ ఉందా, అట్రోఫిక్ యూట్రస్ ఉంది అంటే ఇంకేమైనా అసోసియేటెడ్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షేప్ అబ్నార్మాలిటీస్ అంటే గర్భసంచి షేప్ ఎలా ఉంది, అది నార్మల్గానే ఉందా, లోపల ఏమైనా పొర ఉందా, ఆర్ఎల్స్ 2 భాగాలుగా చీలిపోయి ఉందా, ఆర్ యూనికార్నువేట్ యూట్రస్ అంటారు, అలా ఏమైనా ఉందా, ఇవన్నీ మనము ఒక బేసిక్ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. తర్వాత గర్భసంచిలో లేయర్ ఎలా ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్, తన ఏ డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్కి ఆ డేకి కోరిలేట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ గర్భాశయంలో ఏమైనా కానీ అనటామికల్ డిస్టర్బెన్సెస్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, గర్భసంచిలో గడ్డలు అన్నట్టుగా మీరు విని ఉంటారు, సో అలా గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఉంటే లోపల ఎండోమెటీరియల్ క్యావిటీని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నాయా, ఇవన్నీ మనము ఒక సింపుల్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండాశయాలు. అండాశయాలంటే ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఎగ్ నంబర్ ఎలా ఉంది అనేది మనం చూడాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్ నంబర్ అని మనం చాలాసార్లు అంటుంటాం, కానీ టెక్నికల్లీ మనకు స్కాన్లో ఎగ్స్ అనేవి డైరెక్ట్గా కనపడవు. ఎందుకంటే అవి చాలా చిన్నదిగా ఉంటాయి. ఓన్లీ లైఫ్ టైంలో ఎప్పుడు ఎగ్ని చూడొచ్చు అంటే ఐవీఎఫ్ పద్ధతి చేసినప్పుడు ఆ ఎగ్స్ని మనం బయటికి రిట్రీవ్ చేసినప్పుడు మాత్రమే ఎగ్ని డైరెక్ట్గా మనం మైక్రోస్కోప్లో విజువలైజ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఏ స్కాన్లోనూ ఏ బ్లడ్ టెస్ట్లోనూ కూడా ఎగ్ డైరెక్ట్గా కనపడదు. అండ్ ఎగ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే ఎగ్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది ఓన్లీ డైరెక్ట్గా మనం ఐవీఎఫ్లో బయటికి తీసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఇవన్నీ చూసినప్పుడు ఓన్లీ నంబర్ మాత్రమే మనం కేవలంగా కనిపెట్టవచ్చు. నెక్స్ట్ ఇవి మనం స్కాన్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి డెఫినెట్గా చూడాలి. తర్వాత వచ్చేసి ట్యూబ్స్, గర్భాశయం పక్కన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది చూసే టెస్ట్ అనేది ఏంటంటే ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్ అంటాము. అది మనం హెచ్ఎస్జి ఆర్ ఎస్ఐఎస్ అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, రెండిటి ద్వారా ఏ ద్వారానన్నా కానీ చేసుకోవచ్చు. బట్ విత్ లెస్ పెయిన్ అండ్ లెస్ కంబర్సమ్ అంటే ఎస్ఐఎస్. ఎందుకంటే దీంట్లో మనం చేసేది ఏంటి అంటే ఒక చిన్న క్యాథెటర్ ద్వారా ఇంటర్నల్గా వెళ్ళిన తర్వాత సెలైన్ అనేది లోపలికి పుష్ చేస్తాం. పుష్ చేసినప్పుడు స్కాన్ ద్వారా ట్యూబ్స్లో నుంచి ఆ సెలైన్ అనేది బయటికి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం.
చేసుకుంటాం. ఇలా చెక్ చేసుకున్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేకపోతే క్లోజ్ ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ ఎవాల్యుయేషన్ ఒక ఫీమేల్ అనేది ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లు అనేవన్నీ సజెస్ట్ చేస్తాం. అండ్ ట్యూబల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే చాలామందికి చెప్పినప్పుడు ట్యూబ్ టెస్ట్ చేసుకోవాలి అంటే భయపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది, ట్యూబ్ టెస్ట్ అంటే భయంకరంగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు వినుంటారు. ఇది ఎంత మటుకు కరెక్ట్. ఇది హెచ్ఎస్జీకి అప్లికబుల్. హెచ్ఎస్జీ టెస్ట్ అనేది మీకు చెప్పారంటే దాంట్లో డెఫినెట్గా మీరు కొంచెం పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఇక్కడ మనం చేసే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో మీకు పెద్దగా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వదు. బట్ కంప్లీట్గా అస్సలు ఉండదని అయితే చెప్పలేను. జస్ట్ మీకు మెన్స్ట్రువల్ క్రాంప్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఫ్లూయిడ్ అనేది లోపలికి పుష్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లూయిడ్ పుష్ చేసినప్పుడు మీకు కొంచెం పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ టాలరబుల్ డెఫినెట్గా. ఎందుకంటే ఇంతకుముందు ఎంతోమంది పేషెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నాము. ఈ ఎస్ఐఎస్ టెస్ట్ అనేది మేము ఊహించినంతగానే అయితే లేదు, చాలా నార్మల్గా ఉంది, మేము అనవసరంగా ఇన్ని రోజులు భయపడ్డాము అన్నట్టుగా చెప్పారండి. సో మీకు ఈ టెస్ట్ అనేది సజెస్ట్ చేశారంటే డెఫినెట్గా చేయించుకోవచ్చు. ఎందుకు ఈ టెస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఫస్ట్ బాడీలో బేబీ అనేది ఫామ్ అయ్యేదే ట్యూబ్లో. ఆ ట్యూబ్లో ఫామ్ అయినప్పుడు ఈ ట్యూబ్ అనేది ఓపెన్ ఉండాలి, ఓపెన్ ఉంటేనే ఫామ్ అవుతుంది. సో అందుకు ఈ ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ట్యూబ్స్ ఓపెన్ ఉండడం అనేది. అందుకే ఈ టెస్ట్ అనేది చేయించుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. ఇవే బేసిక్ టెస్ట్లు. అండ్ హార్మోనల్ ప్రొఫైల్ అనేది అవసరము. ఎందుకంటే అక్కడ ఏమైనా మీకు థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్స్ ఏమైనా ఎలివేట్ అయినా కానీ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ హార్మోన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి బేస్ లైన్ హార్మోన్స్. ఎప్పుడైతే మీకు డేట్ వస్తుందో డేట్ వచ్చిన 5th డే లోపల చేసే హార్మోన్స్ FSH, E2P4 అని ఉంటాయి. ఇవి కేవలం మనము ఆ డేట్ వచ్చిన తర్వాత 5 రోజుల లోపలే చేయాలి. దాని తర్వాత చేస్తే మనకు కరెక్ట్ రీడింగ్స్ అనేవి రావు. AMH అనే ఒక టెస్ట్ ఉంటుంది. అది మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైకిల్ ఎప్పుడైనా కానీ మీరు ఆ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. మనకి ఈ హార్మోన్స్ లాగా అది టైం స్పెసిఫిక్ అనేది కాదు, అది ఎప్పుడైనా కానీ చేయించుకోవచ్చు. సో ఈ బేసిక్ టెస్ట్లు అనేవి చేయించుకున్నారంటే మీకేమైనా సమస్యలు ఒకవేళ ఉంటే బయటపడతాయండి. దానికి తగ్గట్టుగా ఫర్దర్గా మనం వెళ్ళాము అంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.